పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చూస్తున్నాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. Thank సో you so much. కెరియర్ గ్రాఫ్ అలా ప్లాన్ చేస్తున్నారా మీరు? నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఈ 5 years ఆఫ్ మై కెరియర్లో ప్లాన్ చేస్తే ఏది జరగదు. యాక్చువల్లీ కొన్నిసార్లు ప్లాన్ చేయకుండా ఎంత బాగా నాన్ ప్లాన్డ్గా వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అది వర్కౌట్ అయిపోతుంది. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఆనెస్ట్ విత్ యువర్ క్రాఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ వర్కౌట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మీరు ఈ 5 years లో నేర్చుకునేది? నేర్చుకున్నది అంటే జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్. అది నాకు స్టార్టింగ్లో వచ్చేది కాదు. బట్ ఆఫ్టర్ ఒక 2-3 years అయిపోయిన తర్వాత నువ్వు ఎంత టాప్కి వెళ్ళావు అన్న దానికంటే నీకు కంటిన్యూస్గా వర్క్ వస్తుందా, నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నావు. బికాస్ స్టార్టింగ్లో మనం ఈ ప్రొఫెషన్ యాక్టింగ్ కోసమే వచ్చాం కదా. సో యాక్టింగ్ చేస్తూ నువ్వు ఎంజాయ్ చేయి. చాలా మంది ఆపర్చునిటీ లేకుండా ఉన్నారు. జస్ట్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ అని ఫీల్ అయ్యాను. సో మీరు ఆల్రెడీ ఒక ఐటీ ప్రొఫెషనల్ గా చేసి అది వదిలేసి యాక్టింగ్ లోకి వచ్చారు. సో చాలా హ్యాపీయా? యా, అంటే ఇట్స్ నాట్ లైక్ 100% వెరీ హ్యాపీ. హ్యాపీ. ఇట్స్ నాట్ లైక్ 100% హ్యాపీ బికాస్ ఫ్యూ డేస్ ఉంటాయి అబ్బా ఎందుకు వచ్చాను నేను హ్యాపీగా ఇండస్ట్రీలో లేకుండా మా సాఫ్ట్వేర్లో ఉంటే హ్యాపీగా ఉండేదాన్నేమో అని చెప్పేసి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ 95% ఐఎమ్ హ్యాపీ. ఓకే, వాట్ ఈస్ దట్ 5% దట్ ఈస్ మిస్సింగ్? ఇంకా అనన్య అచీవ్ చేయాలి, అది ఏంటి? 5% అంటే ఇట్స్ ఆల్ you have to know everything like your makeup, hair, dressing and craft. every craft లో నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అప్పుడు స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట అలాంటి టైంలో. అండ్ ఆల్సో పీపుల్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అది నాకు కొంచెం కష్టం అని అనిపిస్తుంది. సో అట్లాంటి కైండ్ ఆఫ్ టైమ్స్లో స్ట్రెస్ అనిపిస్తుంది. అది ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఆన్ స్క్రీన్ యాక్టర్స్ చూస్తే ఒకలా ఉంటారు అండ్ పీపుల్ ఎక్స్పెక్ట్ లైక్ ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్ళు అలానే ఉంటే బాగుంటది. అది స్ట్రెస్ఫుల్లా? ఇట్స్ నాట్ స్ట్రెస్ఫుల్. యూ కెన్ లైక్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఎప్పుడైనా సరే. బట్ వాట్ స్ట్రెస్ఫుల్ ఈజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉన్నా కూడా దెర్ ఆర్ లైక్ 30-40% ఆఫ్ పీపుల్ హూ కెన్ గివ్ యూ నెగిటివ్ కామెంట్స్. సో అట్లా నెగిటివ్ ఇచ్చేవాళ్ళు పాజిటివ్ ఇచ్చేవాళ్ళు నువ్వు ఎలా కనిపించినా ఉంటారు. అది అర్థమైంది నాకు. సో ఆ నెగిటివిటీ నుంచి పాజిటివ్ గా మీరు ఎలా మిమ్మల్ని మార్చుకున్నాను అంటారా? ఇట్స్ స్టిల్ అండర్ ప్రాసెస్. అంటే నేను మొత్తం పాజిటివ్గా మారిపోయాను అని మాత్రం చెప్పలేను. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు బి దేర్. ఇప్పుడు కొన్ని టైమ్స్ మనకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ కామెంట్స్ కానీ కొన్ని ఎక్కువగా తీసేసుకుంటాం. మేబీ బికాస్ ఆఫ్ అవర్ మూడ్ స్వింగ్స్ ఆర్ ఆ రోజున్న వర్క్ని బట్టి. అదర్వైజ్ నార్మల్గానే తీసుకుంటాం కదా. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్